హాయ్ హాయ్ కైసే హూ ఎట్లున్నారు అందరూ బాగానే ఉన్నారు అనుకుంటారా? ఈ బ్లాగ్ ఏంటిదంటే రూమ్ షిఫ్ట్ అయినా, ఇంటి దగ్గర నుండి రూమ్ షిఫ్ట్ అయినా అండ్ మా ఫ్రెండ్స్ పీజీ దగ్గర నుండి రూమ్ షిఫ్ట్ అయినారు. అందరూ ఒక దగ్గర కలిసి ఫైనలీ ఏమవుతుందేమో అండ్ రూమ్ టూర్ అనుకోండి. రూమ్ టూర్ అనుకోండి. నైట్ షూట్ చేసినా కానీ బట్ ఈ స్పీకర్స్ సాంగ్స్ ఇంటూ షూట్ చేసిన అవి మళ్ళీ కాపీరైట్స్ పడి అదంతా గోల్ అనమాట. ఇది ఒకసారి మళ్ళీ చూపించడానికి ట్రై చేస్తానా. ఆ నైట్ వీడియోస్ కూడా ఇంక్లూడ్ చేస్తా, అవి కూడా చూడండి, అట్లే ఉంటుంది. కొద్దిగా ఇంకా ఫన్నీగా ఉండే, ఇప్పుడు రాదనమాట. ఇప్పుడు బాగుండే అనమాట. బ్యాక్ సైడ్ చూపిస్తా. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది బాల్కనీ అనమాట. ఇది బాల్కనీ. ఆ చెడ్డీలో వదిలేసేయండి మొత్తం. బ్యాక్ సైడ్ చచ్చిపోతుంటా. బ్యాక్ సైడ్ ఇది వెనకాల అంతా పీజీలే. ఇంకా చెట్టు అయితే 30 ఏళ్ళ చెట్టు ఏమో కొట్టుబడేసినారు. కూతులు ఎక్కువైపోయినాయి. నిన్ననే ఉన్నాను. మనకేం కూతులు టవర్ కనపడుతుంది కదా బ్యాక్ సైడ్, పెద్ద టవర్. అక్కడే ఉంటాయి కూతులన్నీ. అమ్మ ఇక్కడే సేద తీరుతుంటాయి. అయితే ఇదే విషయం. గుంటూరు రియల్ అయితే లెట్స్ గో. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. జస్ట్ బీ పాజిటివ్. లైఫ్ ఈజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొనసాగుతూనే ఉంటుంది. దాని లెక్కన మనం బీ పాజిటివ్గా ఉండాలి అంతే. హ్యాపీగా పుడుకోవడం, దాన్ని మన పని మనం చేసుకోవడం అంతే. సింపుల్ లైఫ్. స్టెప్స్ ఇక్కడ కిందనండి. యాక్చువల్లీ డిజైన్ ఉంటుంది కదా, దిస్ ద డిజైన్ వేర్ బిహైండ్ ద స్టెప్స్. అదే ఈ స్టెప్స్ వెనకాల ఉన్నది. అంతా బాగా సెట్ చేసినారనమాట. రే ఆ పాటలు ఆపేయండి రే, మళ్ళీ కాపీరైట్స్. నిన్న నైట్ కూడా అట్లే చేసినారా కదా. దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. ఇంకా ఈ లైట్లు పని చేయట్లా, రెడీ చేస్తున్నాడు. వా నీట్ క్లీన్. చెప్పినా కదా బట్టలన్నీ ఇట్లా సర్దేశారు. ఒకే రోజు సింగిల్ రూమ్ అనమాట. ఆ నైట్ ప్లానింగ్ ఎక్కడెక్కడ దొబ్బించుకోవాలండి ఎవరెవరు. ఇంత బాల్కనీ. వీడు బంచికం చూస్తున్నాడు, మీటింగ్లో ఉన్నాడు అనమాట. దిస్ ఇస్ ద బాత్రూమ్. కొత్త బాత్రూమ్. ఇది గెస్ట్ కానీ చెడ్డీలు ఉన్నాయి. ఇవన్నీ చూపిస్తాను, మీరేం అనుకోకండి. కొత్త బాత్రూమ్ ఏముందా బా. ఇది బాల్కనీ. ఇది పెద్ద టవర్ ఉంది చూడు. వాడు నాకు ఇప్పుడే వచ్చిన వాడిని నాకు చెప్తాను పనులని. మీరే అంత ఇప్పుడు వాటర్ క్యాన్ తీసుకురాలట. వాడు మాత్రం మీటింగ్లో ఉన్నాడు ఏదో. మనం చెప్పాలంటే ఏదైనా ట్రిప్ ప్లాన్ వేయాలంటే ఇస్తాం కదా, వాడు ఇప్పుడు అదే చేస్తున్నాడు. అది జరగదన్నమాట. ట్రిప్కి ప్లాన్ జరుగుతుంది ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో గోవాకి ఇలా మైసూర్ ఏదన్నా ట్రిప్లో అయితే జరుగుతుంది. మీరు చెప్పండి వెళ్ళినారా మీరు ఎప్పుడన్నా? ఎవరెవరు వెళ్ళిండారు. ఇప్పుడు అదే ప్లానింగ్ అనమాట. ఇట్లా అంటే సెకండ్స్తో పాటు ఈ సెకండ్ ఇక్కడ ఉండాలని చెప్పి ప్లానింగ్ మొత్తం మీటింగ్ పెట్టుకొని వింటున్నారు అనమాట. జరుగుతుందా లేదు చూద్దాం. ఐ థింక్ నెక్స్ట్ వీక్ అనుకుంటా, చూద్దాం. సంథింగ్ జపనీస్ ఎవరో రిసోర్స్ పర్సన్స్ వస్తున్నారు అవర్ కాలేజ్. కలుద్దాం, మనం అందరూ కలుద్దాం. మీ ద్వారా నేను కలుస్తా, మీ అందరికి కావాలని పరిచయం చేస్తా. రోజే కొన్న గ్యాస్ 1100 1200 పడింది. మీరు ఎవరైనా రూమ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇలా గ్యాస్ ప్లాన్ చేసుకోండి, సరిపోతుంది. ఏమో మేము కూడా ప్లాన్ చేసాము. ఇంకా రేపు ఏదో మంచి రోజు అని చెప్పేసి పాలు పొంగిద్దాం అన్నాడు. పూజారిని పిలిపిస్తున్నాం అనమాట. నీట్గా క్లీన్ చేస్తున్నాం. అమ్మయ్య సరుకులు సామాన్లు ఈ అమ్మాయిలు పెట్టుకున్నట్లు అన్నీ పెట్టుకున్నారయ్యా. సింతాల్ సోపులు, పౌడర్లు చూసారా. సెంట్లు అన్నీ ముందర. ఆక్స్ఫోర్డ్ బుక్ చదువుకోవడం వెనకే అయితే. ఇంకా ఏం చెప్పాను, ఏం చూపించాను. స్పీకర్ 6000 అనమాట.
పాటలు బాగా వింటాం అనమాట. మేము ప్లాన్ చేసుకుని అనుకున్నాం ఇది కూడా. యాక్చువల్గా ఇది నేను గిఫ్ట్ ఇచ్చాను అనమాట ఒకరికి, ఆ బయట చూశారు కదా వాడికి 6000 అంటే సగం ఆడ వేసుకున్నారులే, అది వేరే విషయం. ప్లాన్ అంతా ఉండరా పిలుస్తా. ఈ పిల్లోడు మైసూర్లో ఉన్నాడంట, వాడిని ప్లాన్ ఇస్తాడట మొత్తం ట్రిప్పు. సరే రే విను అందరూ వినండి. బిస్కెట్స్, రే మీనాక్షమ్మ గుడిరా. మళ్ళీ ఇది మీరు ఏదో ఇది వెళ్ళారు కదా పార్క్, జూకి వెళ్ళారు కదా, జువాలజికల్ పార్క్ అంటున్నా. ఓకే, నెక్స్ట్ అది బృందావన్ గార్డెన్స్, బుద్ధవాడ గార్డెన్స్ అన్నీ నైట్ టైంలో కావాలా. థింకింగ్ ఫర్ ట్రిప్. రంగనాథ స్వామి టెంపుల్, నరసింహ స్వామి టెంపుల్ ఉన్నాయంట, పక్కనే ఉన్నాయంట. అయిపోయింది, వచ్చాడా ఇన్స్ట్రక్షన్స్. బ్లూ కట్ లెన్స్ కదా అవి, నేను బ్లూ కట్ అనింది. నన్ను తప్ప ఏమరా అమ్మ కుక్క బిస్కెట్ అయినట్లేదు ఎత్తాడా చెప్తా. భగవాన్ వచ్చాకరేగో బొమ్మ బిచ్చాకరేగా, బొమ్మను ఎత్తి పైన పెట్టినారు, దేవుని కింద పెట్టినారు అనమాట. చూసావా, అది స్పూఫ్ అంటే. స్పూఫ్ ఏంటి అది? మన లెజెండ్ శరవణ స్టోర్ లో ఇంకా చిన్నది. నాకు 2 జతలు కావాలరా, లేదా కింద సిమెంట్ కలర్ ఇచ్చే ఇట్లా. రే సిమెంట్ కలర్ నాకు కావాలరా. సిమెంట్ వద్దులే, కలర్ చాలా. మార్చేసాను అన్నీ. సర్లే ఇంకా అయిపోయింది, వేసి కర్రీ. ఎందుకయ్యా మీరంతా నీళ్ళు పోయి రే ఎందుకు రా? రవ్వ లడ్డు ఇంటి నుంచి, రవ్వ లడ్లు అమ్మ. ఇంటికి వెళ్తే అంతే కదా, గుర్తుపెట్టుకో డేస్ కలర్స్కి ఏముండదు అనమాట వీళ్ళు. ఇది చిన్న రూము, 2-3 పట్టచ్చు, జస్ట్ మనం వచ్చిపోతుంటాం అంతే. ఏం రూమ్ టూర్ అంటే ఏమో పీజీ టూర్ లెక్క ఉన్నా నాకు అంతే. ఏముంటాయి, రాత్రి పగలు 3 గంటలకు లేచి చేసిన పాయసం, పాలు పొంగిచ్చి చేసిన పాయసం. సరదా వీడియో వీళ్ళిద్దరు చేసినట్టే. కోతులు కూడా తిన్నారు రేపు బయట, అంటే కోతులు. థ్యాంక్స్ అండి. గ్యాస్ కొని బొట్లు పెట్టి పూజ చేసినారు దీనికి. బాగా వస్తుంది మంట. ఫ్యాన్ లేదు కదా, ఫ్యాన్ లేదు. లేదు రూమ్ ఆయన బిగిస్తా అన్నాడు, అదే ఫిక్స్ చేస్తా అన్నాడు, బిగిస్తాడు. గోల్ కింద ఉంటుంది ఇక్కడ. బొమ్మ మీద షెడ్డి, బొమ్మ చికెన్ కోసం అన్నమాట ఇది. అదే ఎవరు గిఫ్ట్ ఇచ్చినారు అదే. ఇంకా ఏముంటాయి అంతే. రూమ్ ల్యాప్టాప్ ఎత్తికింది,
ఛార్జింగ్ పెట్టిన ల్యాప్టాప్ కింద సేమియాలు పెట్టుకున్నారు కదా అమ్మా, ఎంత చూస్తారా. ఇది ముఖ్యం అయిపోయింది పాల సేమియాల కోసం. ఏం చేద్దాం అంతే. ఇందాక చూపించింది లోపల ఇది దాని డోరు, అటువైపు ఒక డోరు. ఇందే వాళ్ళకైనా ఇందే రూమ్. దీనికి 5,000 దాకా ఖర్చు అయింది. అదే 5,000 దాకా రెంట్ ఉంటుంది, 4,500 ప్లస్ వాటర్ బిల్లు, కరెంట్. ఏం చేస్తున్నారు అవి కరెంట్ బిల్లు పంచి కోతలు. ఒరే డిస్టర్బ్ చేయకూడదు మనం. ఇంకా అదే రెంట్ అంతా కలిపి 2 months అనుకుంటా ఎక్స్ట్రా పే చేసినాం. ఈ రూమ్ గురించి చెప్పాలంటే హాలిడేస్ ముందు రూమ్ ఖాళీగా ఉండే. ఖాళీగా అంటే వీళ్ళు ఎవరికి ఇవ్వకుండా మేము 1 month రెంట్ కట్టినాం అనమాట. 1 month రెంట్ కట్టినాం అనమాట. దేనికంటే ఈ రూమ్ ఎవరికి ఇవ్వకుండా అడ్వాన్స్ లాగా పే చేస్తామంటే లేదు 1 month రెంట్ కట్టేసాను అంటే రెంట్ కట్టేసినాము. ప్లస్ 2 months ఏదో అడ్వాన్స్ ఇచ్చి 10,000 ప్లస్ 5,000 ఇప్పుడు ఈ నెలకి ఒక 5,000 ఖర్చు వస్తుంది. ఇంకా గ్రాసరీస్ అన్నీ తీసుకుంటే అవుతాయి దగ్గర 8,000 వరకు రావచ్చు అనుకుంటాను. ఎట్లా మేనేజ్ చేయడానికి అంటే ఎట్లుంటో తెలుసుకోవాలి కదా. పీజీలో ఉండేసి ఎప్పుడు రూమ్లో ఇంట్లో ఉండేసి అంటే నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. మనమంటే మేనేజ్ చేస్తాము, అట్లా లేదు, మేనేజ్ చేయొచ్చు. రూమ్ అయితే ఎక్సలెంట్ సూపర్ ఉన్నది. చుట్టూరా అమ్మాయిల పీజీలే, కొద్దిగా సిగ్గుగా ఉంది. పొద్దు తెల్లారిక ఈ బాత్రూంలో ఇది బాత్రూమ్ అనమాట. స్నానం చేసి బయట రాలేకపోయినా నేను అంతే. ఇంకా ఇది రూమ్ టూరు. అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కాలేజ్ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ మీకు చెప్పడం ఒకటే, కాలేజ్ ఓన్లీ ప్రొవైడ్ ద ఫెసిలిటీస్ అండ్ వేర్ ద ప్రొఫెసర్స్ ఆర్ టెల్లింగ్ టు యూ ఆర్ షేరింగ్ ద నాలెడ్జ్. ఇట్లనే చేస్తారనమాట. ఒక నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడానికి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి ఒక 50% అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఉందనుకోండి, సోషల్ మీడియాలో మనకి టీజరు, పాటలు ప్లస్ ట్రైలర్ మాత్రమే వదులుతారు. నువ్వేం చేయాలంటే టికెట్ కొనుక్కొని మూవీకి వెళ్ళి చూడాలన్నమాట. అట్లనే ఉంటుంది కాలేజ్ కూడా. 50% వరకు నీకు ఆ బేస్మెంట్ అనేది ఇస్తారు. మిగతాదంతా నీ ఓన్గా నేర్చుకొని నువ్వు చదువుకోవాలి. అట్లనే ఇంకా లేకపోతే వేస్ట్ అంటే మనకేం అంత ఇక్కదు. అది చెప్పడం మనం ఓన్గా చేసుకోవాలి. ఏదైనా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఏ కాలేజీలోనే అంతే, ప్రతి ఒక్కరే వినండి చెప్తాను.